ఓకే ఓకే. సో నేను దీన్ని పొలిటిసైజ్ చేయదలుచుకోలేదు. నిన్న కాక మొన్న 2 రోజుల క్రితము రాజ్యాంగాన్ని కాపాడుతామని రాహుల్ గాంధీ ఖర్గే గారి సమక్షంలో ప్రమాణం చేసి వచ్చిన వాళ్ళం మేము. ఢిల్లీలో జరిగిన దాంట్లో మా వినోదన్నకు కూడా తెలుసు, ఆఫీసర్ గారికి కూడా తెలుసు. ఆయన ఇందాక ఆయన మెన్షన్ చేసినాడు 26వ తారీఖు నాడు రాజ్యాంగ దినోత్సవం జరుపుకున్నాం. కానీ ఈ అంటే ఎంతమందికి నాయకులకు గాని ఆఫీసర్స్ గాని ఎంతమందికి ఈ రాజ్యాంగ స్ఫూర్తితోటి పనిచేస్తున్నారు అనేది ఒక ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అలా తెలంగాణ రాష్ట్రంలో దౌర్భాగ్యం ఏంటంటే 10 సంవత్సరాల క్రితం తెలంగాణ వచ్చిన రోజు అసలు అద్భుతమైన తెలంగాణ నిర్మాణం చేసుకుందాం అనుకున్నాము, ఆదర్శవంతమైన తెలంగాణ నిర్మాణం చేసుకుందాం అనుకున్నాము, అందరికంటే ముందుండి అగ్రభాగాన్ని నిలబడదాం అనుకున్నాము. తెలంగాణ ఉద్యమం కోసం ఉద్యోగాలు కాదు, అలాంటి వాళ్ళు ఉద్యోగాలు వదిలిపెట్టినాయి, కానీ ప్రాణాలు వదిలిపెట్టిన అమరవీరులు ఉన్నారు. సో వాళ్ళ త్యాగాలన్నీ ఎక్కడికి పోయినాయి? వాళ్ళ త్యాగాల పునాదుల మీద వచ్చినటువంటి తెలంగాణను ఈ కేటీఆర్ లాంటి వాళ్ళు, కేసీఆర్ లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకా ఏ పార్టీ, మా పార్టీ, ఏ పార్టీ అనే వాళ్ళు ఎందుకు ఇంత ఆగం చేస్తున్నారు? ఎందుకు ఈ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్నారు? వీళ్ళ యొక్క భాషను, వీళ్ళ యొక్క దాన్ని చూసి మిగతా రాష్ట్రాలు, మిగతా దేశం నవ్వుకునే స్థితిని ఎందుకు తీసుకొస్తున్నారు అని నేను అడుగుతున్నా. అది ఎవరైనా కావచ్చండి, మా పార్టీ కావచ్చు, మీ పార్టీ కావచ్చు, లేకపోతే కేటీఆర్ కావచ్చు, ఎవరు కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్స్ కావచ్చు. అసలు మన విలువలను మనం తగ్గించుకుంటున్నాం. తెలంగాణ అంటే వీళ్ళకు భాష రాదు, తెలంగాణ అంటే గతంలో మనం తెలంగాణ ఆంధ్ర కోసం కొట్లాడినప్పుడు, తెలంగాణ సపరేట్ కొట్లాడినప్పుడు, ఆంధ్ర వాళ్ళ నుంచి అవమానాలు ఆడుతున్నప్పుడు వాళ్ళు అవహేళన చేసిన మీకు భాష రాదని. ఇవాళ కూడా మనం అవహేళన మనని మనం చేసుకుంటున్నాం ఈ భాష మాట్లాడి. ఎన్నిసార్లు చెప్పాలయ్యా కేటీఆర్ గారికి? ఇప్పుడు ఆ రోజేమో అధికారంలో ఉండి కళ్ళు మూసుకపోయి అధికార మత్తులో ఉండి ఆ రోజు అట్లా మాట్లాడుతుంది. ఆ రోజు ఐఏఎస్ ఆఫీసర్స్ ను మీ చెప్రాసి లాగా చేసుకొని, బూట్లు పట్టించుకొని, అది కాళ్ళు మొక్కించుకొని ఈ రాజ్యాంగాన్ని, ఈ ఐఏఎస్ వ్యవస్థను అవమాన పరిస్థితి. ఇవాళ అధికారం పోయిందనేటువంటి అక్కస్ తోటి మళ్ళా అదే ఐఏఎస్ ఆఫీసర్, నిన్నటిదాకా మీకు సేవ చేసిన ఐఏఎస్ ఆఫీసర్ ను నోటుండ్రి. ఏందా ఇది రాజకీయమా? ఇది సంస్కారమా? ఎందుకు కోల్పోతున్నారు మీరు? సహనం, అధికారం అనేది తాత్కాలికము. మనం అధికారం వచ్చేది ప్రజాసేవ కోసం వస్తున్నాం అనేది గుర్తుపెట్టుకోవాలా. అది కాంగ్రెస్ పార్టీ నాయకుడు కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. రాజ్యాంగము ఇచ్చిన స్ఫూర్తి ఏంటంటే రాజకీయాలకు వచ్చి ప్రజాప్రతినిధి అయ్యేది ప్రజాసేవ కోసం కాదు. ఇవాళ వచ్చేటోళ్ళు ప్రజాసేవ కోసం రావాలని రాజ్యాంగం చెప్తుంది, భారతీయ స్ఫూర్తి చెప్తుంది. కానీ దానికి భిన్నంగా మనము తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నామండి? తెలంగాణ ప్రజలకు సేవ చేద్దామని తెచ్చుకున్నాం, కానీ తెలంగాణ ప్రజల యొక్క ఇజ్జత్ దిద్దామని తెచ్చుకున్నామా? ఇవాళ కేటీఆర్ ఒక యంగ్స్టర్, ఎంత ఓపిక ఉండాలా నీకు? నువ్వు భవిష్యత్తులో మళ్ళీ అధికారం రావాలనుకున్నప్పుడు నువ్వు ఎంత సంయమనంతో మాట్లాడాలి? తమ్ముడు, నన్ను వెంకన్న అని పిలిచేటోని కదా, రామన్న నిన్ను పిలిచిన కదా. తమ్ముడు, జరా నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో, నీ భవిష్యత్తు నువ్వు నాశనం చేసుకోకు. రేవంత్ రెడ్డి గారి మీద అక్కస్తోటో, కాంగ్రెస్ పార్టీ మీద అక్కస్తోటో కనిపించిన వాడిని తిట్టి నిన్ను నువ్వు డిగ్రేడ్ చేసుకుంటున్నావు. నేను ఇచ్చే సలహా ఏందనంటే, ఒక సీనియర్ టీచర్గా, ఆయన తెలంగాణ ఉద్యమ బిడ్డగా, వాళ్ళ సహచరుడుగా, వాళ్ళ అయ్యకు నేను ఆయనకు అందరం సహచరుడుగా నేను ఇచ్చే సలహా ఏందనంటే, ముందు ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క పరువు కాపాడడం కోసము అందరు నాయకులు భాషను మార్చుకోండి. నెంబర్ 1. నెంబర్ 2, రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించండి. అక్కడ ఎవరున్నారు అనేది సంబంధం లేదు. ఆ రాజ్యాంగ పీఠం మీద కూర్చున్న వాళ్ళని గౌరవించడం నేర్చుకోండి. ప్రతి రాజకీయ నాయకుడికి నేను ఇచ్చినటువంటి సలహా ఇది, మా వాళ్ళకు కూడా ఇస్తున్న సలహా. ఆ పీఠికను గౌరవించేటువంటి సంస్కారం నేర్చుకోండి. తద్వారా దేశవ్యాప్తంగా తెలంగాణలో రాజ్యాంగబద్ధంగా, సంస్కారయుతంగా రాజకీయ వ్యవస్థ నడుస్తుందనేటువంటి ఒక సందేశాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, ఆదేశం చేస్తున్న తమ్ముడు కాబట్టి రామారావుకు. నాకంటే చిన్నోడు, నాతో కలిసి పనిచేసిన తెలంగాణ ఉద్యమంలో. ఆ సమయం కోల్పోకండి. రేవంత్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడకండి. రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డి అలా చేస్తున్నటువంటి ఏదైతే ప్రజాపాలన అనేది మేము తీసుకువెళ్తున్నామో దాంట్లో ఏమైనా లోపాలు ఉంటే మాకు సూచించండి. అందరం కలిసి ప్రజా సంక్షేమం చేద్దాం. అంతేకాని ఒకరినొకరు తిట్టుకుంటూ ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకుంటే తెలంగాణ ప్రజలకు ఒరిగేదేం లేదు. కాబట్టి నేను కేసీఆర్ గారికి నేను సహచరుడుగా నన్ను ప్రియాంగా వెంకన్న అని పిలిచే కేసీఆర్ గారికి చెప్తున్నా, కేసీఆర్ గారు కాస్త మనోడికి బుద్ధి చెప్పండి, కూర్చోబెట్టండి. మీరు ఎట్లయితే సమయంతో మాట్లాడతారో అవకాశం లేనట్ట అది అలవికాని చోట అదొకలా అనరాదు అనే దాంట్లో మీరు చాలా సార్లు మౌనంగా ఉండి ఏదైతే కొన్నిసార్లు అదే మౌనమే నీ భాష అనేటువంటి మాట చెప్తారో అదే రకంగా నీ కొడుకు గాని అల్లుని గాని మిగతా మీ పార్టీ నాయకులకు గాని కాస్త సంస్కారం నేర్పండి. మీరు ఒక సీనియర్ లీడరు, ఈ రాష్ట్రానికి తెలంగాణ తేవడంలో కీలక భూమిక మీతో పాటు మాతో పాటు అందరితో పాటు మీరు కూడా పోషించినటువంటి వ్యక్తి. మనందరం కలిసి పనిచేసినాం, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. సో ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క పరువు నిలబెట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. దయచేసి నేను యాజ్ ఏ కాంగ్రెస్ మ్యాన్ గా చెప్తున్నా, యాజ్ ఏ తెలంగాణ సిటిజన్ గా చెప్తున్నా, తెలంగాణ ఉద్యమ బిడ్డ చెప్తున్నా, సంయమనం కోల్పోకండి. రాజకీయాలు తాత్కాలికము, కానీ మన వ్యవహారము మన బిహేవియర్ పర్మనెంట్. కాబట్టి మన బిహేవియర్ ప్రజలు చీత్కరించుకునే విధంగా, ఆఫీసర్స్ చీత్కరించుకునే విధంగా, పక్క రాష్ట్రాల వాడు చీత్కరించుకునే విధంగా ఉండకూడదనే విషయాన్ని జ్ఞానం తెచ్చుకొని అందరం వివరిస్తే మంచిది. పర్టికులర్ గా ఫోర్ ఫ్రంట్ లో ఉండి కొట్లాడుతున్నానికి సిద్ధమైన కాబట్టి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి నువ్వు నీ సంస్కారాన్ని కోల్పోకుండా సమయంతో పాటించు. నువ్వు ఏం గీ పెట్టుకున్నా 5 ఏళ్ల దాకా ఈ మార్పు ఉండదు. 4 ఏళ్ళు, 1 ఇయర్ అయిపోయింది, ఇంకో 4 ఇయర్స్ తర్వాత ఎలక్షన్ వస్తే ఏం గెలుస్తా, గెలిచినా కూడా నువ్వు మంత్రి అయినా కూడా నీ ప్రతీకార ఇచ్చ ఉండకూడదు. అది రాజ్యాంగ స్ఫూర్తి. రేపు నేను వస్తా, నేను చూసుకుంటా, ఇది చిన్న పిల్లలు రోడ్ల మీద మాట్లాడుకునేటువంటి అజ్ఞానులు మాట్లాడుకుని చదువుకున్నావు కాదా బాబు, అమెరికా పోయి చదువుకొని వచ్చినావు, గా మాత్రం తెలియదా కేటీఆర్ బాయ్ సాబ్. కాబట్టి కొద్దిగా సమయం పాటించాలి. ఐఏఎస్ ఆఫీసర్స్ అయితే డిమాండ్ చేస్తున్నారో నేను ఈ ఆఫీసర్ గారి ద్వారా నేను చెప్తున్నా, ఐఏఎస్ ఆఫీసర్స్ గా వ్యవహరించండి. వినోద్ అన్నది కరెక్ట్. గత ప్రభుత్వంలో ఐఏఎస్ ఆఫీసర్స్ బానిసలుగా పనిచేసినారు చాలా మంది. అది మార్చుకుంటే మంచిది. దాని కారణంగానే ఇలా చులకనైనారు. మా దగ్గర బానిసగా పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్లే కదా అని ఇలా చాలా చులకన ఆయన మాట్లాడుతున్నారు. ఆయనకు తెలివి వచ్చేటట్టుగా, ఆయనకు జ్ఞానోదయం అయ్యేటట్టుగా ఐఏఎస్ ఆఫీసర్స్ ఇప్పుడు మా ప్రభుత్వం ఉన్నది, మేము గౌరవిస్తామని ఐఏఎస్ ఆఫీసర్స్ మీ పని మీరు చేయండి అని ఐఏఎస్ ఆఫీసర్స్ చెప్తున్నాము. అది అవినీతి పరులున్నా ఎవరున్నా వాళ్ళ మీద చర్యలు వినోద్ గారు చెప్పినట్టుగా డెఫినెట్ గా ఐఏఎస్ ఆఫీసర్స్ గత ప్రభుత్వంలో అవినీతి పరులు ఉన్నటువంటి వాళ్ళ మీద తప్పనిసరిగా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం. డోంట్ వరీ వినోద్ అన్న, సీఎం ఈజ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. డెఫినెట్ గా ఆ సమయం వస్తుంది. అవినీతి పరులు లేకపోతే ఆశ్రిత పక్షతత్వం వివరించిన వాళ్ళ మీద చర్యలకు డెఫినెట్ గా మేము శ్రీకారం చుడతాం. డెఫినెట్ గా అది జరుగుతుంది. మీ అభిలాష కూడా తీరుతుంది.